హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డాక్టర్ శరత్ చంద్ర గారు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయారని చెప్పడంతో అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నా బావకి ఇటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినా ఆ భూమి బ్రతకటానికి వీల్లేదు అని మరోసారి జైలుకు వెళ్ళి లాఠీ తీసుకొని భూమిని కొడుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా చేతిలోకి లాఠీ లాక్కుంటాడు గగన్. ఏయ్, మధ్యలో నువ్వెవడివిరా అడ్డుపడటానికి? అది ఏం చేసిందో తెలుసా? నా బావ ప్రాణాలు తీయాలనుకుంది, పక్కకి తప్పుకో అని చెప్పేసి అపూర్వ అంటూ ఉండటంతో, చూడు అపూర్వ, ఇక నీ పని జరగటం ఎవరినైనా అడ్డు పెట్టుకొని ఎవరి ప్రాణాలు తీయటానికైనా క్షణం కూడా ఆలోచించని నువ్వు ఈ పని చేశావంటే నేను నమ్ముతాను. అంతేకాని నా భూమికి ప్రాణం పోయటం మాత్రమే తెలుసు, ప్రాణం తీస్తుంది అంటే నేను కానీ మా అమ్మ కానీ నమ్మం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక గగన్. ఇక నీ ఇన్ఫర్మేషన్, నీ నమ్మకం ఎవరికి కావాలరా? ఇక్కడ పక్కకు తప్పుకో, ఇక దీని చావు నా చేతుల్లో తథ్యం అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే, ఇన్స్పెక్టర్ గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక ఈ అపూర్వ నా భూమి ప్రాణాలు తీస్తానని మీ ముందే చెప్తుంది కదా. నేను ఇప్పుడు ఈ అపూర్వ మీద కేసు పెట్టాలనుకుంటున్నాను, కాబట్టి లాకప్లో వేయండి. ఈ అపూర్వకి ఇచ్చినట్టుగానే నాకు ఒక లాటరీ ఇవ్వండి, దీని సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి మీదకి వెళ్తూ ఉంటాడు గగన్. ఇక వెంటనే పోలీస్ ఆఫీసర్స్, మేడం, ఇక ఇదంతా కూడా పైన ఆఫీసర్స్కి తెలిస్తే నా జాబే పోతుంది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి మేడం అని చెప్పేసి అపూర్వని అయితే పంపించేస్తారు. ఆ తర్వాత గగన్ భూమిని పక్కన కూర్చోపెట్టి భుజం మీద చెయ్యి వేసి అసలు ఏం జరిగింది అని చెప్పడంతో భూమి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే ఇదంతా కూడా కోర్టులోనే తేలుతుందని చెప్పేసి భూమిని అయితే కోర్టుకైతే తీసుకుని వెళ్తారు. ఇక మార్నింగ్ అవుతుంది. ఇక తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఫుల్గా తాగేసి ఇంటికి వస్తారు కదా, కేపీ అలానే ఇక చెర్రీ. ఇక వెంటనే ఉదయాన్నే ఇక చెర్రీ వాళ్ళ సిస్టర్ అయితే వాటర్ కొట్టి మరీ లేపుతుంది. అంతేకాకుండా కేపీ చేతికి కూడా ఆల్రెడీ ఒక గాయం అయితే అవుతుంది. ఇక కేపీ, చెర్రీ ఇద్దరు కూడా భూమిని జైలుకు పంపించారు. అంతేకాకుండా ఇక శరత్ చంద్ర కోమాలో ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ఇక ఏదో ఫస్ట్గా తెలిసినట్టుగా అయితే మొత్తానికి రియాక్ట్ కారు. సరే అయితే మనం కూడా వెళ్దాం పదండి అని చెప్పేసి ఇద్దరు ముఖముఖాలు చూసుకొని కోర్టుకైతే వెళ్తారు. ఆ తర్వాత భూమిని ప్రవేశపెట్టిన తర్వాత అపూర్వ తరపున లాయర్ వచ్చేసేసి, భూమి ఒక పెద్ద క్రిమినల్, తన తల్లిదండ్రులను వెతుక్కొట్టు వచ్చినట్టు వచ్చి ఇక నమ్మించి మోసం చేసి ఆస్తుల కోసం శరత్ చంద్ర గారి ప్రాణాలు తీయాలని ప్రయత్నం చేసి ఇక పాపం పండి అడ్డంగా దొరికిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉండటంతో, నా మీద ఒట్టండి, నేను అలాంటి పని చెయ్యను, నాన్నకు ఎలా ఉందని నేను కూడా కోరుకుంటున్నాను, నేనెందుకు నాన్న ప్రాణాలు తీయాలనుకుంటాను అని చెప్పేసి మన భూమి అంటూ ఉంటే, చూడమ్మా, నీ ఒట్టులు, నీ కన్నీటి సాక్ష్యాలు ఇక్కడ ఎవ్వరూ నమ్మరు, కోర్టుకి సాక్ష్యాలు కావాలి, నువ్వేం మాట్లాడుతున్నా కూడా అది పాయింట్ టు పాయింట్ మేము వినేటట్టుగా ఉండాలి అని చెప్పేసి లాయర్ గారైతే చెప్తారు. ఇక చివరాఖరికి గగన్ని చూస్తూనే ఇక వెంటనే, చూడండి యువర్ ఆనర్, నేను ఆస్తి కోసం ఆశపడి ఈ పని చేశాను అని నా మీద నింద వేస్తున్నారు కదా, ఆస్తి కోసం ఆశపడిన దాన్నే అయితే ఇక మా నాన్న దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ నిజం చెప్పేసేదాన్ని కదా. నాన్న, నువ్వు నిన్ను పెంచుకుంటున్న కూతురు కాదు నాన్న, నేనే నీ కన్న కూతురు, నేను శోభాచంద్ర కూతుర్ని నాన్న, నీ కన్న కూతురు అనే నిజాన్ని ఎప్పుడో చెప్పేసి ఉండేదాన్ని కాదు కదా అని చెప్పేసి మన భూమి అయితే చెప్తుంది. ఇక వెంటనే అపూర్వ తరపున లాయర్, అబద్ధం, ఇది పచ్చి అబద్ధం, ఇదొక మరొకమైన కుట్ర, ఇక పెంపుడు కూతురు కాస్త సొంత కూతురని చెప్తే కోర్టు వాళ్ళు వదిలేస్తారేమోనని చీప్ ట్రిక్స్ ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పక్కనే ఉన్న కేపీ కూడా, లేదు యువరానర్, ఇది నిజమే, అపూర్వ తరపున లాయర్ ఇవన్నీ కూడా కావాలనే మాట్లాడుతున్నారు అని కేపీ కూడా అంటూ ఉంటే, ఆర్డర్ 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 అని చెప్పేసి జడ్జి గారు అయితే అంటూ ఉంటారు. ఇక భూమి తరపున లాయర్ వచ్చేసి, సార్, ఇక ఇప్పుడు భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురా కాదా అన్నది తెలియాలి అంటే మనం డిఎన్ఏ టెస్ట్ నిర్వహించాలి, కాబట్టి కోర్టు వారు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం అని అనగానే ఇక పర్మిషన్ గ్రాంటెడ్. ఇక ఉదయాన్నే డిఎన్ఏ టెస్టులతోటి మళ్ళీ కూడా కోర్టుకు రావాలి అని జడ్జి గారైతే తీర్పుని అయితే ఇచ్చేస్తారు. ఇక వెంటనే బయటకైతే అందరూ రావటంతో అపూర్వ, వసే, రేపు ఉదయం కోర్టులో నువ్వు నా బావ కూతురని నిరూపించుకుంటావని తెగ ఆశపడుతున్నావేమో, కానీ నీ జీవితం తెల్లారితేనే కదా, రాత్రికి రాత్రే నిన్ను అంతం చెయ్యకపోతే నా పేరు అపూర్వ కానే కాదు, గుర్తు పెట్టుకో అని చెప్పేసి అపూర్వ ఇక గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి
అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి, నాన్న భూమి అక్కడ ఉందిరా, నువ్వేంటిరా కారు అప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అని అనగానే, ఇక మన భూమి కాదమ్మా, ఆ భూమి శరత్చంద్ర కూతురని తెలిసిన తర్వాత కూడా భూమి మనదెలా అవుతుందమ్మా అని చెప్పేసి అంటూ ఉండగా, నాన్న ఈ క్షణం దాకా భూమి మీద ఎంతో ప్రేమ ఉంది కదరా, శరత్చంద్ర కూతురని తెలిసిన వెంటనే ఆ ప్రేమ అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయిందిరా, పాపం తనకంటూ ఎవరున్నారు నాన్న, మనమే కదా, మనం కూడా లేకపోతే ఆ అపూర్వ భూమిని చంపేస్తుందిరా అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మా నన్ను మోసం చేసిన వాళ్ళ గురించి నా దగ్గర నువ్వు కొంచెం మాట కూడా వెత్తద్దు, పదమ్మా వెళ్దాం అని చెప్పేసి ఇక గగన్ అయితే శారదని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా భూమి అని చెప్పేసి శారద కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు వెళ్ళంగానే ఇక మన భూమిని అయితే మళ్ళీ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్తారు కదా. ఇక ఆ టైంలో కేపీ వస్తాడు. అమ్మ భూమి అని అంటూ ఉంటే, మావయ్య నిజం చెప్పక తప్పలేదు మావయ్య అని అంటూ ఉంటే, నువ్వు మంచి పని చేసావమ్మా, ఇక లేకపోతే నువ్వు అలా జైల్లోనే ఉండాలి, నిన్ను ఎలా విడిపించాలో నాకు తెలియటం లేదు, కానీ ఇలాంటి ఒక ప్రమాదం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు, కాబట్టి నువ్వు చేసిందే కరెక్ట్ అమ్మా, ఇక డిఎన్ఏ టెస్ట్లో అంతా కరెక్ట్గా వస్తుంది కాబట్టి రేపొద్దున నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేస్తావమ్మా అని చెప్పేసి అనగానే, ఏమో మావయ్య, ఆయన కూతురని డిఎన్ఏ టెస్ట్లో వచ్చినంత మాత్రాన నన్ను నిర్దోషిగా విడుదల పెడతారని గ్యారెంటీ ఏముందిలేండి మావయ్య, అయినా కన్న తండ్రి కోమాలో ఉన్నాడు, ప్రేమించిన వాడి దృష్టిలో మోసగత్తెని అయిపోయాను, ఇక ఈ భూమి జైల్లో ఉంటే ఎందుకు, ప్రాణాలతో లేకపోతే ఎందుకులే మావయ్య అని చెప్పేసి భూమి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే ఇక కానిస్టేబుల్స్ వచ్చేసేసి భూమిని మళ్ళీ స్టేషన్కి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. మరోపక్క, అమ్మాయి రేపొద్దున్న కోర్టులో ఈ నిజం తెలిసిపోయింది అనుకో, అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఇక భూమి ఈ ఇంటి వారసురాలు అని రేపో మాపో అల్లుడు గారు కళ్ళు తెరిస్తే ఇక వెంటనే యావదాస్తి తన పేరు మీదకు వచ్చేస్తుందమ్మాయి, ఏం చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం కావటం లేదు అని అనగానే, అసలు డిఎన్ఏ టెస్ట్ దాకా రావాలి కదా పిన్ని, అసలు తెల్లారేదాకా అది బ్రతకాలి కదా, అది జైల్లోనే భూస్థాపితం అయిపోతుందని, జైల్లోనే దాని సమాధి కడతానని దానికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి వచ్చాను, కాబట్టి జైల్లో మన వాళ్ళను 2 పోలీస్ ఆఫీసర్ని కొనేశాను, కాబట్టి దాని ప్రాణాలు జైల్లోనే తీసేస్తారు, ఉదయానికి ఏడ్చి 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 అదే చచ్చింది అని ఒక రిపోర్ట్ బయటకు వస్తుంది అని అనగానే, అవునా అమ్మాయి, దెబ్బకి పట్టిన దరిద్రం వదిలిపోతుందన్నమాట అని చెప్పేసేసి గోరింటాకైతే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే అపూర్వ వచ్చేసి పోలీసులకైతే కాల్ చేస్తుంది. చెప్పింది చెప్పినట్టు జరగాలి అని అనగానే, ఓకే మేడం, అలాగే మేడం, సరే అయితే ఇక మీకు ఇన్ఫర్మేషన్ ఎర్లీ మార్నింగే ఇచ్చేస్తాను అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్స్ చెప్పడంతో అపూర్వ ఇప్పుడు నాకు నమ్మకం కుదిరింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క కేపీ చెర్రీ ఇద్దరు కూడా ఒకటే కంగారు పడిపోతూ ఉంటారు. నాన్న ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నాన్న అని అనగానే, చూడరా మనం ఏం చేయాలి అనుకుంటున్నా ఇక అంతా కూడా ఆ పైన భగవంతుడి చేతిలోనే ఉంది, కానీ ఒకటి మాత్రం గట్టిగా చెప్పగలను, ఇక ఉదయాన్నే భూమి మాత్రం ఇక నిర్దోషిగా బయటకు వస్తుంది, అదొకటి మాత్రమే నేను చెప్పగలను అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అయితే కేపీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఇక మన గగన్ ఏం చేస్తాడు అంటే, శారద ఈ క్షణకాలంతో ప్రేమ అంతా పటాపంచలైపోయిందా, మనసు నిండా ప్రేమను పెట్టుకున్నావు కదరా, ఆ పరిస్థితుల్లో మనకు తెలిసిన వాళ్ళ ఉంటే సహాయం చేయమా, సరే అయితే ఒక ప్రియురాలిగా ప్రేమించిన అమ్మాయిలాగా ఇప్పుడు నువ్వు భూమిని చూడొద్దు, మనకు తెలిసిన ఒక అమ్మాయి తప్పు చేయకపోయినప్పటికీ కూడా శిక్ష అనుభవిస్తుంది, ఆ కోణంలో ఆలోచించేనా మనం ఇప్పుడు భూమికి సహాయం చేయాలరా, భూమికి ఎవరున్నారు చెప్పు అని చెప్పేసేసి శారద అంటూ ఉంటుంది. ఉన్నాడుగా కోమాలోకి వెళ్ళిపోయిన కన్న తండ్రి అని చెప్పేసి అంటూ ఉంటే, అది కాదురా గగన్ అని చెప్పేసి శారద అయితే చెప్తూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే అపూర్వ కాల్ చేస్తుంది భూమి చావు వార్త వినటానికి. కాకపోతే ఇక పోలీస్ ఆఫీసర్స్ ఫోన్స్ని అయితే లిఫ్ట్ చేయరు. ఇదేంటిది, చావు వార్త వింటాననుకుంటుంటే ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి అనుకోగానే యాక్చువల్గా
ఆ నైట్కి నైటు భూమిని ఆ జైలు నుంచి కోర్టు దగ్గర ఉన్న జైలుకి లేడీస్ జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇక పోలీసుల నుంచి భూమి అయితే తప్పించుకుంటుంది. భూమిని వేరే జైలుకి సేఫ్ జైలుకి పంపించడంతో అపూర్వ ప్లాన్ అయితే బెడిసి కొడుతుంది. ఇక మార్నింగ్ డిఎన్ఏ టెస్ట్ తోటి అందరూ కూడా రెడీగా అయితే ఉంటారు. డిఎన్ఏ టెస్ట్తో రెడీగా ఉన్న తర్వాత ఇక శరత్చంద్ర కూతురే భూమి అన్న విషయం అయితే తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, నా కన్న తండ్రి అని తెలిసిన తర్వాత నేనెందుకు నా ప్రాణాలు తీయాలనుకుంటాను అని చెప్పేసి అనగానే, ఎందుకంటే నీ కన్న తండ్రి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయటానికి అడ్డుపడుతున్నాడు కాబట్టి అని చెప్పేసేసి అపూర్వ అయితే చెప్తుంది. ఇక ఏం చెప్పాలన్నా బోనులోకి వచ్చి చెప్పాలి అనుకుంటూ ఉండటంతో, ఇది గగన్ గారిని ప్రేమించింది, నా బావకు ఆ గగన్ అంటే పడడు, అందుకోసమే దీని పెళ్లికి అడ్డు వస్తున్నాడని నా బావ ప్రాణాలు తీయాలనుకుంది ఈ రాక్షసి. ఇక అందుట్లో కూడా దీని ఫింగర్ ప్రింట్సే పడ్డాయి కాబట్టి ఆ టైంకి ఇది ఎందుకు వెళ్ళింది, నా బావ ప్రాణాలు తీయటానికే వెళ్ళింది, ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించుకోవటం కోసమే వెళ్ళింది అని చెప్పేసి అపూర్వ చెప్పటంతో కోర్టు వారు ఇక అన్ని సాక్ష్యాలు చూసిన తర్వాత నువ్వు గగన్ని ప్రేమించావా అని అడగటంతో, అవును ప్రేమించాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ పెళ్ళి మీ నాన్నకి ఇష్టం లేదా అని అనగానే, అవును ఇన్స్పెక్టర్ గారు, అవును జడ్జి గారు, ఇష్టం లేదు, కానీ నేను ఆయనకి నాన్నకి ఇష్టమైనప్పుడు మాత్రమే చేసుకుంటానని కూడా చెప్పాను అని చెప్పేసి అనగానే అపూర్వ తరపున లాయర్ ఇక ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది, ప్రేమించిన వ్యక్తి కోసం తండ్రినే మర్డర్ చేసిన కూతురు చరిత్రలో నిలబడిపోతుంది అని చెప్పేసి ఇన్స్పెక్టర్సు అలానే ఇక లాయర్స్ చెప్పడంతో ఇక భూమికి 14 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష విధించాల్సిందే అని చెప్పేసేసి మొత్తానికి అయితే కోర్టు వారు తీర్పిచ్చేస్తారు. ఒక్కసారిగా కేపీ, నో, అలా జరగటానికి వీల్లేదు, భూమి అటువంటిది కాదు అని చెప్పేసి కేపీ అయితే అక్కడికైతే వచ్చేస్తాడు. ఇక వెంటనే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అని అనగానే, లేదు యువర్ ఆనర్, భూమి బంగారం, ఎప్పటికీ అటువంటి పని చెయ్యదు యువర్ ఆనర్ అని అనగానే, ఆ పని చేసింది అని సాక్ష్యాలు ఉన్నాయి అని అనగానే, సాక్ష్యాలు సరిపోవు యువర్ ఆనర్, ఎందుకంటే కేపీ ప్రాణాలు తీయాలనుకున్నది నేను కాబట్టి నన్ను అరెస్టు చేయండి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా చెర్రీ అలానే కేపీ అల్లుడు వంశీ ఇద్దరు షాక్ అయిపోతారు. ఇక వెంటనే, అవును యువర్ ఆనర్, అవును, యాక్చువల్గా మా బావకి నాకు మందు తాగుతున్న సమయంలో మాట పెరిగింది, కోపంతో రగిలిపోతున్నాను, అందుకోసమే ఇక నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదని చెప్పేసి కోపంతో రగిలిపోతున్న సమయంలో నా మీద దొంగ అనే ఒక నింద కూడా వేయటంతో మా బావ ప్రాణాలు తీయాలని డిసైడ్ అయిపోయాను. ఆయన ముందు నాకు మాట పెరిగినప్పుడు ఇదిగోండి నా చేతికి గాయం కూడా అయ్యింది చూడండి అని చెప్పేసి కేపీ తన చేతికి ఉన్న గాయాన్ని చూపిస్తాడు. మా బావను నేనే మందు తాగిన సీసాతో పొడిచాను అని చెప్పేసి అనటంతో ఒక్కసారిగా, మావయ్య మీరు అలా పని చెయ్యరు మావయ్య అని అంటూ ఉంటే, లేదమ్మా భూమి, నేనే చేశాను అని చెప్పడంతో ఇక వెంటనే కోర్టులో కేపీని 14 ఏళ్ళు జైలు శిక్షగా మొత్తానికి అయితే తీసుకుని వెళ్ళమని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా షాక్కి అయితే గురి అవుతారు. చెర్రీ, నాన్న అని అంటూ ఉంటే, చెర్రీ, ఇదంతా కూడా వంశీ చేశాడని తెలియకూడదు, ఎందుకంటే ఇక మన ఇందు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, అందుకోసమే కూతురు కాపురం కోసమే ఇక తన మీదకు నింద వేసుకుంటాడు ఇక మన గగన్ తండ్రి కేపీ అయితే. ఇక వెంటనే కేపీని జైలుకు తీసుకుని వెళ్తుండటంతో బ్రేకింగ్ న్యూస్ టీవీలో వస్తూ ఉంటుంది. ఇదంతా కూడా గగన్ అయితే చూస్తూ ఉంటాడు. ఇలా గగన్ చూస్తూ ఉండగా శారద మొహం చూడంగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటది, ఆయన ఇటువంటి పని చెయ్యడు కదా, ఎందుకని ఆయన అలా చేశాడు, ఆయన అలాంటి పని చేయడు, ఏదో జరిగింది, అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక టెంపుల్కి వెళ్ళినట్టుగా వెళ్ళి మొత్తానికి అయితే తన భర్త దగ్గరికి అయితే వెళ్తుంది శారద. వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక వెంటనే, నేనేమీ చెప్పలేను శారద అని అంటూ ఉంటే, మీరు ఇలా చెయ్యరండి, నాకు తెలుసు, అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటూ ఉంటే, నేనేమీ చెప్పలేనని చెప్తున్నాను కదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా మొత్తానికి అయితే
భూమి ఇంటికైతే వెళ్తుంది. అపూర్వ భూమిని ఇంటికి రానివ్వకపోవటంతో అప్పుడు భూమి అంటూ ఉంటుంది, అపూర్వ, నేను ఒకప్పటి భూమిని కాదు. ఒకప్పుడు ఈ ఇంటిలో నువ్వు నన్ను పని మనిషిగా చూశావు, కానీ ఇప్పుడు నేను ఆయన కూతురుగా ఇంట్లోకి వచ్చాను. కన్న కూతురుగా వస్తున్నాను, గుర్తు పెట్టుకో అని చెప్పేసి ఇక వెంటనే నాన్నని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి ఇంటికి వచ్చి శోభాచంద్ర అమ్మ ఫోటోకి నమస్కారం పెట్టుకొని భూమి అయితే తిన్నగా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. నాన్న మీ కన్న కూతురు భూమిని నాన్న. మీరు ఇంతకాలం మీ కన్న కూతురు శోభాచంద్ర అమ్మకు పుట్టిన కూతురు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో అని ఆలోచించేవాళ్ళు కదా. ఆ కన్న కూతుర్ని ఎవరూ కాదు నాన్న, నేనే నాన్న, భూమిని. కళ్ళు తెరవండి నాన్న, కళ్ళు తెరవండి అని చెప్పేసి తన స్పర్శతో తన మాటలతోటి శరత్చంద్ర స్పృహలోకి వచ్చేటట్టు చేస్తుంది భూమి. శరత్చంద్ర స్పృహలోకి అయితే వచ్చేస్తారు. నాన్న కళ్ళు తెరిచారా మీరు? డాక్టర్, మా నాన్న కళ్ళు తెరిచారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ చేస్తారు. ఇక డేంజర్ నుంచి బయటపడ్డారు, మీరేం చేశారో తెలీదు, ఇక 100% ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యింది మీ మాటతో అని చెప్పడంతో ఇక వెంటనే తన నాన్నని హక్ చేసుకుంటుంది. నాన్న, నేనే మీ కన్న కూతుర్ని నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే పక్కనే ఉన్న నర్సులు, పాపం అన్యాయంగా జైలుకు కూడా వెళ్ళేది సార్, ఇక తండ్రి ప్రేమని ఇంత చూపిస్తున్న ఈవిడ్నే జైలుకు పంపాలి అనుకున్నారు అని అనగానే జైలేంటి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే మొత్తానికి అయితే కేపీ జైలుకి వెళ్ళాడని తెలియటంతో నా మీద అటాక్ చేసింది కేపీ కాదు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక వెంటనే అవన్నీ ఇప్పుడు ఎందుకులే బావా, ఇంటికి వెళ్దాం పద బావా అని అపూర్వ వాళ్ళైతే ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతారు. యాక్చువల్గా మొత్తానికి అయితే మన వంశీ శరత్చంద్రాన్ని పొడిచిన తర్వాత పరుగు పరుగున బయటకు రావటంతో కారు ముందు పడతాడు, కేపీ కారు ముందు. ఇక వెంటనే అల్లుని చూసి, ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే, మావయ్య మీరే నన్ను కాపాడాలి మావయ్య అని చెప్పేసి ముగ్గురు ఫుల్గా డ్రింక్ చేసేసి ఇక అప్పుడు వంశీ అయితే జరిగిందంతా చెప్తాడు. ఇక వెంటనే కృష్ణప్రసాద్ వచ్చేసేసి, మా బావని ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా అని సొంత అల్లుడి మీదకే వెళ్తున్నప్పుడు చేతికి గాయం తగులుతుంది. అల్లుడిని కొట్టినప్పుడు తగిన గాయాన్ని ఇక శరత్చంద్ర చంపినప్పుడు పడిన గాయంగా కోర్టు వాళ్ళకు చూపించి జైలుకైతే వెళ్తాడు. ఇక ఇంటికి క్షేమంగా వచ్చేసిన శరత్చంద్ర తన మీద అటాక్ చేసింది శరత్చంద్ర కాదు అని చెప్పేసి భూమికైతే తన మీద అటాక్ చేసింది కేపీ కాదు అని భూమికైతే చెప్తారు. నా మీద అటాక్ చేసింది ఆ వంశీ అని చెప్పేసి అనగానే, అంటే మావయ్య కూతురు కాపురం కోసం ఇదంతా చేశారా అని చెప్పేసేసి షాక్ అయిపోతుంది భూమి. మరి శరత్చంద్ర కేపీని విడిపించి వంశీని లోపలికి పంపిస్తారా, లేకపోతే ఇక వంశీ తప్పు ఒప్పుకొని తనే సరెండర్ అయిపోతాడా, లేకపోతే భూమి ఈ కేసు మొత్తం కొట్టిచ్చేసేయండి అని చెప్పేసి తన తండ్రికి ప్రాధేయపడుతుందా, ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.